ఫ్రెండ్స్, నా పేరు సందీప్. కరెంట్‌లీ వర్కింగ్ ఇన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. ఈరోజు ఈ వీడియోలో ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చింది కదా! దాని గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో స్టార్ట్ చేయకముందు చాలా రోజులైంది కదా! మన వీడియో అనేది అప్‌లోడ్ చేసి. సో, కొంచెం బిజీగా ఉండడం వల్ల చేయలేకపోతున్నాను. సో, మాక్సిమం ట్రై చేస్తాను వీడియోలు చేయడానికి. సో, మీరు కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ నుంచి ఇంకా. సో, ఈ వీడియోలో ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. సో, ఫస్ట్ నోటిఫికేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేయకముందు ఐబీపీఎస్ క్లర్క్ గురించి ఒక 2-3 మినిట్స్ మాట్లాడతాను నేను. యూజువల్‌గా ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ అనేది నవంబర్ ఆ టైంలో రావాలి. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఏమవుతుందంటే ముందుకు తీసుకొచ్చేసాడు. ఆర్ఆర్‌బీ ఆర్ఆర్‌బీ క్లర్క్‌తో పాటు జరుగుతుంది. సో, మెయిన్స్ అనేవి అక్టోబర్‌లో అయిపోద్ది. ఫైనల్ రిజల్ట్ చూసుకుంటే ఏప్రిల్ 1. సో, మెయిన్స్ ఎగ్జామ్‌కి ఫైనల్ రిజల్ట్‌కి చాలా గ్యాప్ ఉంటది. మోర్ దాన్ 6 మంత్స్ అయితే ఉంటది. అండ్ ఇంకోటి ఏంటంటే ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడమే చాలా కష్టం. ఎందుకంటే వేకెన్సీలు ఇనీషియల్‌గా తక్కువ ఉంటాయి. ఆఫ్టర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ లేకపోతే మెయిన్స్ ఎగ్జామ్ తర్వాత వేకెన్సీస్ అనేవి యాడ్ అవుతాయి. సో 1:10 కదా ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్. మెయిన్స్ నుంచి ఫైనల్ రిజల్ట్ కి 10 మందిలో ఒకడికి రావాలి. ఏమవుతుందంటే వేకెన్సీలు యాడ్ అవ్వడం వల్ల ఫైనల్ రిజల్ట్ లో 10లో ఒకడికి రావాల్సింది ముగ్గురికి నలుగురికి వస్తది. సో అందుకనే ప్రిలిమ్స్ అనేది కష్టం అని చెప్తున్నాను నేను. కట్ ఆఫ్లు కూడా ప్రిలిమ్స్ అనేవి బాగా ఎక్కువ ఉంటాయి. ఓన్లీ ఐబీపీఎస్ క్లర్క్. సో ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ అనేది బాగా ప్రిపేర్ అవ్వండి. మెయిన్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే మెయిన్స్ చాలా మంది ప్రిపేర్ అవుతారు. ప్రిలిమ్సే కదా అని లైట్ గా తీసుకుంటారు. ఐబీపీఎస్ క్లర్క్ మట్టుకు అలా ఉండదు. వేరే ఎగ్జామ్‌లతో కంపేర్ చేస్తే. అందుకే మీకు ముందుగానే చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకోటేంటంటే మీరు కరెంట్ అఫైర్స్ కూడా ఆర్ఆర్‌బీ పీఓ, ఆర్ఆర్‌బీ క్లర్క్‌కి చదువుతారు కదా! అవే ఐబీపీఎస్ క్లర్క్ కూడా ఉపయోగపడతది. సో, మీరు ఈ 3 ఎగ్జామ్‌లో ప్రిపేర్ అవ్వండి. కరెంట్ అఫైర్స్ కూడా మూడిట్లకి ఉపయోగపడతది మీకు. సో, ఫస్ట్ ఇప్పుడు నోటిఫికేషన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అనేది 1/7/2024 నుంచి 21/7/2024 వరకు జరుగుతది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. పేమెంట్ కూడా ఈ లోపు చేసుకోవచ్చు. 1/7/2024 నుంచి 21/7/2024. పీఈటీ ట్రైనింగ్ చూసుకుంటే 12/8/2024 టు 17/8/2024. నెక్స్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ చూసుకుంటే ఆగస్ట్ 2024లో జరుగుతది. రిజల్ట్ కూడా సెప్టెంబర్‌లో ఇస్తాడు. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ చూసుకుంటే అక్టోబర్. నెక్స్ట్ ఫైనల్ రిజల్ట్ చూసుకుంటే ఏప్రిల్ 1. నెక్స్ట్ టోటల్ 11 కమర్షియల్ బ్యాంక్స్ అనేవి ఐబీపీఎస్ క్లర్క్ ద్వారా రిక్రూట్మెంట్ చేసుకుంటది. ఆ 11 బ్యాంక్స్ ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇక్కడ ఉన్నాయి కదా! టోటల్ 11 బ్యాంక్స్. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. సో ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ ఏజ్ యాజ్ ఆన్ 1/7/2024 కి కన్సిడర్ చేస్తాడు. మినిమం ఏజ్ చూసుకుంటే 20 ఇయర్స్. మాక్సిమం ఏజ్ అయితే 28 ఇయర్స్. ఏజ్ రిలాక్సేషన్ ఉంటది. ఎస్సీ, ఎస్టీకి అయితే 5 ఇయర్స్. ఓబీసీ అయితే 3 ఇయర్స్. పీడబ్ల్యూబీడీకి అయితే 10 ఇయర్స్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే క్లియర్ గా మెన్షన్ చేశాడు. ఏ క్యాండిడేట్ మస్ట్ హావ్ బీన్ బోర్న్ నాట్ ఎర్లియర్ దెన్ 2/7/1996 అండ్ నాట్ లేటర్ దెన్ 1/7/2004. అంటే ఏజ్ రిలాక్సేషన్ కలుపుకోకుండా ఒకవేళ మీరు దీనికి మళ్ళీ +5, +3, +10 యాడ్ చేసుకోండి. అంటే ఎస్సీ, ఎస్టీ అయితే +5, ఓబీసీ అయితే 3 ఇయర్స్ అలాగా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు ఏంటంటే గుర్తు అంటే మీకు ఏజ్ రిలాక్సేషన్ అయిపోయిందా లేదా అని మీరు యూజువల్‌గా అప్లై చేసేయండి. అప్లై చేసినప్పుడు మీరు అక్కడ డేట్ ఆఫ్ బర్త్ అప్లై చేస్తారు కదా! అక్కడ మీకు ఆల్రెడీ ఏజ్ అనేది అయిపోతే మీరు నాట్ ఎలిజిబుల్. మీకు అదే గుర్తనమాట. ఇంకా మీరు కాలిక్యులేషన్స్ ఎలాంటివి ఇంకా మీకు అనవసరం. అంటే కొంతమందికి ఇక్కడ డౌట్‌గా ఉందన్నమాట. బ్రో నేను 1992లో పుట్టాను, 1995లో పుట్టాను, 1990లో పుట్టాను అని మళ్ళీ నన్ను కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్నారు. సో, మీకు క్లియర్‌గా ఏంటంటే అప్లై చేసేయండి. అప్లై చేసినప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ అప్లై చేస్తే ఒకవేళ మీరు ఎలిజిబుల్ కాకపోతే మీకు సిస్టమే వదలదు. మీకు అదే గుర్తనమాట ఇంకా. నెక్స్ట్ చూసుకుంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ యాస్ ఆన్ 21/7/2024 ఏదైనా ఒక డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ ఇంకోటేంటంటే మీరు ఏ స్టేట్ అప్లై చేస్తే ఆ స్టేట్ సంబంధించి మీరు ఎల్‌పీటీ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడేంటంటే ఆర్ఆర్‌బీ లాగా టైమ్ ఇవ్వరు. డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లోనే మీకు డీవీ అనేది జరుగుతది. ఆల్రెడీ నేను ఎల్‌పీటీ మీద ఒక వీడియో చేశాను. అది కూడా ఒకసారి చూడండి. మీకు ఒక క్లియర్ కట్ ఐడియా అనేది వస్తది. నెక్స్ట్ ఇక్కడ మెన్షన్ చేశాడు. ఆల్ ది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మెన్షన్ షుడ్ బి ఇన్‌స్టిట్యూట్ అండ్ ఫైనల్ రిజల్ట్ షుడ్ హావ్ బీన్ డిక్లేర్డ్ ఆన్ ఆర్ బిఫోర్ 21/7/2024. అంటే 21/7/2024 కల్లా మీ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయ్యి ఉండాలి. అండ్ దట్ టూ రిజల్ట్ కూడా డిక్లేర్ చేసి ఉండాలి ఈ డేట్ లోపు. సో అదే ఇక్కడ మెన్షన్ చేశాడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలా మంది పర్సెంటేజ్ కూడా తప్పు వేస్తున్నారు. ఎంత ఉంటే యాక్యురేట్ గా వేయాలి. రౌండ్ ఫిగర్ అలా ఏమి వేయకూడదు. అంటే కొంతమందికి సీఎంఎం లో లేవు అని మళ్ళీ నన్నే అడుగుతున్నారు. అది యాక్చువల్ గా ఏంటంటే మీకు ఆ సర్టిఫికేట్ వెనకాల పర్సెంటేజ్ క్యాలిక్యులేషన్స్ అని ఇస్తాడు. సో కొన్నిటికి ఇవ్వట్లేదు అనమాట. అది నాకు కూడా తెలియదు మరి. నా సీఎంఎం లో అయితే డైరెక్ట్ పర్సెంటేజ్ సిజిపిఏ 2 ఇచ్చాడు. సో అది యూనివర్సిటీ బట్టి ఉంటది క్యాలిక్యులేషన్స్ అనేవి. ఒకసారి మీరే క్లియర్ గా కనుక్కోండి మీ ఇన్స్టిట్యూట్ లో. నెక్స్ట్ సిబిల్ స్కోర్ ఇది కూడా నేను మొన్న ఆర్ఆర్‌బీపీఓ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆర్ఆర్‌బీపీఓ, ఆర్ఆర్‌బీ క్లర్క్ లో. అండ్ నెక్స్ట్ ఇంకో సెపరేట్ వీడియో కూడా చేశాను సిబిల్ స్కోర్ మీద. అది కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే
ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 175, జిఎస్టీ ఏం లేదనమాట. 175 కడితే సరిపోద్ది. అండ్ ఓబీసీ అండ్ జనరల్ కేటగిరీకి అయితే 850. ఇది కూడా అంతే, జిఎస్టీ ఏమి ఉండదు. టోటల్ 850. నెక్స్ట్ ఎగ్జామినేషన్ చూసుకుంటే ఇది క్లర్క్ కాబట్టి ఓన్లీ ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటది. అదే ప్రిలిమ్స్ చూసుకుంటే టోటల్ 3 సబ్జెక్ట్స్, ఇంగ్లీషు, క్వాంట్, రీజనింగ్. ఇంగ్లీష్ చూసుకుంటే 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, క్వాంట్ చూసుకుంటే 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, రీజనింగ్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. సెక్షనల్ టైమింగ్ కూడా ఉంటది. ఇది ఒక్కొక్క సెక్షన్ 20 మినిట్స్. అంటే ఏ సెక్షన్ అటెంప్ట్ చేస్తే ఆ సెక్షన్ కంప్లీట్ అయ్యేదాకా వేరే సెక్షన్ కి వెళ్ళడానికి ఉండదు. అండ్ సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఉంటది. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ చూసుకుంటే టోటల్ 4 సబ్జెక్ట్స్, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీషు, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్. యాక్చువల్ గా కంప్యూటర్ యాప్టిట్యూడ్ అని ఇస్తున్నాడు కానీ కంప్యూటర్ గురించి ఏం అడగట్లా, మొత్తం రీజనింగ్ ఉంటది. నెక్స్ట్ క్వాంట్. కరెంట్ అఫైర్స్ చూసుకుంటే 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ చూసుకుంటే 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. నెక్స్ట్ రీజనింగ్ 50 క్వశ్చన్స్ 60 మార్క్స్. అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సపరేట్ గా మీకు డివైడ్ చేస్తాడులే మీకు రీజనింగ్ లోనే పార్ట్ 1 పార్ట్ 2 అని. మీకు కన్ఫ్యూజన్ కూడా ఉండదు. ఇదివరకు ఏంటంటే సపరేట్ క్వశ్చన్ దగ్గర మెన్షన్ చేసేవాడు ఇది 2 మార్క్స్ క్వశ్చన్స్ అని. ఇప్పుడు ఐబీపీఎస్ పీఓలో గానీ, ఎస్బీఐ పీఓలో గానీ, ఐబీపీఎస్ క్లర్క్ లో గానీ డైరెక్ట్ రీజనింగ్ లోనే ఒక సపరేట్ సెక్షన్ లాగా ఇస్తున్నాడు పార్ట్ 1 అని, మీకు కన్ఫ్యూజన్ లేకుండా. నెక్స్ట్ క్వాంట్ చూసుకుంటే 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఇక్కడ మీరు టైమింగ్స్ కూడా చూడొచ్చు. సెక్షనల్ టైమింగ్స్ 2 hours 40 minutes అంటే 160 minutes, 120 క్వశ్చన్స్ 200 మార్క్స్. ఫైనల్ కట్ ఆఫ్ అయితే 100 కి తీస్తాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే కట్ ఆఫ్ కొంతమంది 33 అంటే 100 కి అనమాట. అది మీరు దాన్ని డబుల్ చేసుకోవాలి. కట్ ఆఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ లో పోస్ట్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లోని ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి పెడతాను. ఎవరైనా జాయిన్ అవ్వకపోతే అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను అక్కడ పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఎగ్జామినేషన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు. అంటే మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు అడుగుతాడు ఐదర్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లేకపోతే ఇంగ్లీష్ అండ్ హిందీ అనమాట. సేమ్ ఆర్ఆర్బి క్లర్క్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా. కర్ణాటక చూసుకుంటే ఇంగ్లీష్ అనేది డిఫాల్ట్ లాంగ్వేజ్, అంటే ఇంగ్లీష్ అనేది కామన్ లాంగ్వేజ్. నెక్స్ట్ మీరు ఐదర్ హిందీ, కన్నడ, కొంకణి ఆప్ట్ చేసుకోవచ్చు. అదే తెలంగాణలో అయితే ఇంగ్లీష్ డిఫాల్ట్ లాంగ్వేజ్, హిందీ, తెలుగు, ఉర్దూ కూడా ఉంటది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటది. 0.25 అంటే 1/4 అనమాట. ఏదైనా మీరు ఒక క్వశ్చన్ రాంగ్ గా అటెంప్ట్ చేస్తే 0.25 మార్క్స్ అనేది నెగిటివ్ ఉంటది అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అవుట్ అప్లై కూడా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఐబీపీఎస్ క్లర్క్ సేమ్ ఆర్ఆర్పీఓ చేశాను కదా నేను, సేమ్ అదే విధంగా చేయడానికి ట్రై చేస్తాను ఐబీపీఎస్ క్లర్క్ కూడా. అండ్ చాలా మంది ఏంటంటే చాలా మంది తప్పులు పెట్టేస్తున్నారు అప్లై చేసేటప్పుడు. నేను ఆల్రెడీ 1-2 సార్లు చెప్తున్నాను క్లియర్ గా చూసుకుని అప్లై చేయండి అని. అయినా కానీ చాలా మంది తప్పులు పెట్టి మళ్ళీ కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు అది తప్పు పెట్టాను ఇది తప్పు పెట్టానని. సో 1-2 సార్లు మీరే చూసుకుని పెట్టండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఆగండి. నెక్స్ట్ వేకెన్సీలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో టోటల్ 105 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇవి చాలా పెరుగుతాయి అనమాట ఇంకా. ఎందుకంటే బ్యాంక్ ఆఫ్ బరోడా గానీ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర గానీ, ఇండియన్ బ్యాంక్ గానీ, యూకో బ్యాంక్ గానీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గానీ ఇవన్నీ ఎన్ఆర్ ఇచ్చింది కదా. ఎన్ఆర్ అంటే నాట్ రిపోర్టెడ్ అని. అంటే వీళ్ళ దగ్గర ఉన్న వేకెన్సీస్ ఐబీపీఎస్ బోర్డ్ కి ఇంకా సబ్మిట్ చేయలేదని అర్థం. సో దాని తర్వాత అంటే ఎన్ఆర్ అని ఇస్తే చెయ్యొచ్చు చేయకపోవచ్చు. మాక్సిమం ఇవన్నీ పెద్ద బ్యాంకులు కాబట్టి చేస్తాయి. సో మీరు దాని గురించి ఏమీ కంగారు పడక్కర్లా. మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను కదా, ఇవి ఎలా ఉంటాయంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిపోర్ట్ చేస్తాయి ఒక్కొక్కసారి. సో అందుకనే ప్రిలిమ్స్ కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటది. సో మళ్ళీ చెప్తున్నానని అనుకోకండి. ప్రిలిమ్స్ మట్టికి బాగా ప్రిపేర్ అవ్వండి ఐబీపీఎస్ క్లర్క్ అయితే మట్టికి. అట్ ద సేమ్ టైం మెయిన్స్ కూడా బాగా ప్రిపేర్ అవ్వాలి, ఎందుకంటే కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటది కాబట్టి. సో ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ కేటగిరీ చూసుకుంటే 19, ఎస్టీ అయితే 11, ఓబీసీ అయితే 24, ఈడబ్ల్యూఎస్ అయితే 8, జనరల్ 43, టోటల్ 105. నెక్స్ట్ కర్ణాటకలో చూసుకుంటే ఎస్సీ వచ్చి 75, ఎస్టీ 39, ఓబీసీ 108, ఈడబ్ల్యూఎస్ 44, జనరల్ 191, టోటల్ 457. కర్ణాటక స్టేట్ కూడా బాగానే ఉన్నాయి. ఎప్పుడు కర్ణాటకలో కెనరా బ్యాంకే ఆదుకుంటది వేకెన్సీల పరంగా చూసుకుంటే. నేను లాస్ట్ 3-4 years నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. మాక్సిమం కెనరా బ్యాంక్ ఎప్పుడు ఇస్తూనే ఉంటది కర్ణాటకలో ఎస్పెషల్లీ వేకెన్సీస్ అనేవి. నెక్స్ట్ తెలంగాణ స్టేట్ లో చూసుకుంటే ఎస్సీకి వచ్చి 18, ఎస్టీ వచ్చి 11, ఓబీసీ అయితే 16, ఈడబ్ల్యూఎస్ అయితే 8, జనరల్ అయితే 51, టోటల్ 104. సో మిగతా స్టేట్లు కూడా మీరు చూసుకోవాలంటే ఈ యొక్క పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేశాను, అక్కడికి వెళ్ళి చూడండి. సో నేను ఏమైనా దీని గురించి ఏమైనా కామన్ డౌట్స్ వస్తే సపరేట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఐబీపీఎస్ క్లర్క్ గురించి. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ గా ఉందనుకుంటున్నాను. సో వీడియో కానీ ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయిన ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే వీడియోస్ అనేవి రెగ్యులర్ గా రాకపోతే ఏమీ అనుకోకండి, మాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను. నాకున్న ఫ్లెక్సిబిలిటీ టైమింగ్స్ అవన్నీ చూసుకుని చేస్తాను నేను. సో దట్స్ ఇట్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.